హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో ఇంకొక 2 డేస్లో హిట్ 3 మూవీ అయితే రిలీజ్ కాబోతోంది. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చాలామంది, అది తెలుస్తోంది. మొత్తం అంతా కూడా బుకింగ్స్ చాలా గట్టిగా నడుస్తున్నాయి. ఈ సినిమాకి అయితే చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ అయితే ఉంది సినిమా మీద. అండ్ రెట్రో కూడా రిలీజ్ అవుతుంది. బట్ రెట్రోకి మన దగ్గర అంత యాంటిసిపేషన్ లేదు. ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా కూడా కొంచెమే హైప్ అయితే బిల్డ్ అయింది. సో చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది ఏంటనేది. మాక్సిమం హిట్ 3 కొడుతుంది మన దగ్గర, అదైతే కన్ఫామ్గా తెలుస్తోంది. రెట్రో కూడా డెఫినెట్గా ఆడాలి. 2 సినిమాలకి కూడా మంచి కలెక్షన్స్ అయితే రావాలి. వాటి బిజినెస్లో బాగా జరగాలి. సో లెట్స్ హోప్ ఫర్ దట్. అయితే హిట్ 3 సినిమా చూడడానికి ముందు మనం హిట్ యూనివర్స్ గురించి కొన్ని పాయింట్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటేనే మనకి ఆ హిట్ యూనివర్స్ ఆర్ హిట్ 3 కొంచెం క్లియర్గా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాటన్నిటి గురించి ఇప్పుడు మీకు కొంచెం డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్కి చెందిన ఫ్రాంచైజ్ ఇది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఈ క్రైమ్ థ్రిల్లర్స్లో మనకి యాజ్ ఆఫ్ నో 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇక్కడ 3వ పోలీస్ ఆఫీసర్ యాడ్ అవుతున్నారు, అదే నాని గారు. సో ఫస్ట్ విశ్వక్సేన్ గారు, సెకండ్ అడివిశేష్ గారు, థర్డ్ ఏమో నాని గారు. సో యాజ్ ఆఫ్ నో అయితే ఓకే, 3 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఈ యూనివర్స్ ఏంటంటే ఇంకా పెద్దదవుతుంది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే 7 సినిమాల వరకు ఉంటుంది. హిట్ అనేది 7 మూవీస్ ఫ్రాంచైజ్ ఇది యాక్చువల్గా. సో ఇందులో 7 యాక్టర్స్ వస్తారనే గ్యారంటీ ఇవ్వలేం మనం. బట్ 6 యాక్టర్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే హిట్ బేసిక్గా హిట్ 7 బేసిక్గా ఈ 6 యాక్టర్స్ని కలిపి ఒక సినిమాగా తీయబోయేదనమాట. అంటే చాలా పెద్ద కేసు ఉంటుంది అందులో. దాన్ని సాల్వ్ చేయడానికి మొత్తం 6 పోలీస్ ఆఫీసర్స్ దిగుతారనమాట. సో అలా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మ్యాక్సిమం 6 పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి హిట్ 1లో హిట్ 1 క్లైమాక్స్లో హిట్ 2 హీరో ఎవరో చెప్పలేదు, కానీ హిట్ 2 క్లైమాక్స్లో హిట్ 3 హీరో ఎవరో చెప్పేశారు. సో ఇప్పుడు హిట్ 3 క్లైమాక్స్లో హిట్ 4 హీరో ఎవరో చెప్పేస్తారు మనకి. ఎవరో ఫ్లోలో వచ్చింది, సారీ ఏమనుకోద్దు, ఎవరో చెప్పేస్తారు మనకి. అయితే ఈ హిట్ 4లో హీరో ఎవరనేది ఆల్మోస్ట్ లీక్ అయిపోయింది, అందరికీ తెలుసు. ఒక తమిళ్ హీరో అయితే ఉండబోతున్నారు. ఎందుకంటే ఈ హిట్ ఫ్రాంచైజ్ని తమిళనాడుకు కూడా తీసుకొని వెళ్ళాలి అనేది ఇక్కడ మెయిన్ మోటో, అంటే తమిళ ఇండస్ట్రీలో కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఆ యాక్టర్కి తెలుగులో కూడా మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉండాలి. అండ్ అది ఉంది ఆబ్వియస్లీ. ఆ యాక్టర్కి చాలా మంచి క్రేజ్ అండ్ మార్కెట్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ యాక్టర్ ఒకనొక స్టేజ్లో, ఈవెన్ తమిళనాడు స్టేజ్లోనే మీకు తమిళ ఆడియన్స్ ఇష్టమా తెలుగు ఆడియన్స్ ఇష్టమా అంటే ఎస్ నాకు తెలుగు ఆడియన్స్ అంటేనే ఇష్టం అని చెప్పి ఒక సినిమా కోసం చెప్పాడు అనమాట. ఒక మొత్తం అంటే ఈ యుగంలోనే బెస్ట్ సినిమా అది. సో ఆ కైండ్ ఆఫ్ సినిమా అందులో ఉన్న యాక్టర్. సో ఆబ్వియస్లీ ఇంకా ఆయన అయితే చూస్ చేసుకున్నారు. సో డెఫినెట్గా అదైతే మనకు ఉంటుంది. అయితే ఇక్కడ రెండో పాయింట్ ఏంటి అంటే, బేసిక్గా మెయిన్ విలన్ ఎవరు అనేది మనకి అర్థం అవుతున్నది అని అనుకునే టైంకి అర్థం కాకుండా పోతుంది యాక్చువల్గా. హిట్ 1లో అయితే ఇంకా అసలు ఏమీ అర్థం కాదు. లాస్ట్కి వచ్చే వరకు అసలు జీరో డౌట్ దాని మీద. అసలు అలా జరుగుతుంది, ఇలా జరిగే ఛాన్స్ ఉందని మనం అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం. హిట్ 1లో ఆ పోలీస్ ఆఫీసర్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఆ ఫ్యామిలీ అని చెప్పి. బట్ మీన్ వైల్ హిట్ 2లో ఏంటంటే మనకి ముందు నుంచే కొంతమందిని చూపిస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవరో ఒకరే అయ్యే ఛాన్స్ ఉంది కదా అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది మనకి. ఎందుకంటే హిట్ 1లో కూడా ఇలాగ ఈ ఆఫీసర్ని ముందు నుంచి చూపించారు. బట్ ఈ ఆఫీసర్ కాకపోవచ్చు అన్నట్టుగా మనం అనుకుంటాం కదా. కానీ లాస్ట్గా ఆ ఆఫీసర్ అయ్యింది. సో అయ్యాడు అదే. సో నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ హిట్ 3లో అలా ఉంటుందా అంటే అలా ఉండకపోవచ్చు. హిట్ 1 హిట్ 2 సేమ్ ప్యాటర్న్లో ఉంది కదా అని చెప్పి హిట్ 3 సిమిలర్ ప్యాటర్న్లో తీసుకొని వెళ్ళరు యాక్చువల్గా. హిట్ 3 అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ఆ పర్సన్ ఎవరు అనేది చూపించకుండా లాస్ట్కి వచ్చేసరికి మాత్రమే ఆ పర్సన్ని చూపించే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ట్రైలర్, టీజర్, ఆ కంటెంట్ అవన్నీ చూస్తుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది. సో లాస్ట్ వరకు దాస్తారు లాస్ట్లో రివీల్ చేస్తారు. సో ఆ టైంకి ఇంకా నాకు తెలిసి ఇంకా 1-on-1 ఉంటుంది, ఇంకా అదంతా కూడా జరుగుతుంది ఆ టైంకి. ఆర్ లేదు అంటే
ఆ రివీలింగ్ అనేది అసలు జరగకుండానే సినిమా అనేది ఫినిష్ అయిపోయి హిట్ 3 ఫినిష్ అయిపోయి హిట్ 4 చిన్న బిట్ వస్తుంది కదా, అంటే ఆ యాక్టర్ని రివీల్ చేయడం అవన్నీ వస్తాయి కదా. సో ఆ టైంలోనే హిట్ 4లో విలన్గా ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా చూపించే ఛాన్స్ అయితే ఉంది. సో బేసిక్గా ఒక ఒక పర్సన్ పేరు వినబడుతుందా బయట, అది నేను చెప్పను కానీ చెబుతాను. ఎలా అంటే ఆ పర్సన్ పేరు బ్రిడ్జ్ హస్బెండ్ హెడ్ హస్బెండ్ కాదు, బ్రిడ్జ్ హస్బెండ్. సో ఆ పర్సన్ ఉన్నారు అని చెప్పి కొంచెం గట్టిగా వినబడుతుంది అనమాట. సో హెడ్ హస్బెండ్ అంటే తలపతి, అది కాదు. సో ఇది వేరు. ఇక మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఆ పర్సన్ పేరేటో, ఆ యాక్టర్ పేరేటో. ఆ యాక్టర్ కూడా తమిళ యాక్టరే. సో ఇంకా అంటే ఇది నాకు తెలిసి ఎందుకో అంటే ఆ హిట్ 4 ఫ్రాంచైజ్ అంటే హిట్ 4 ఏదైతే ఉందో ఆ ఫ్రాంచైజ్లో అది కంప్లీట్గా తమిళ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా తమిళ యాక్టర్స్ని పెడుతూ, అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు ఆడియన్స్లో కూడా వాళ్ళకి హ్యూజ్ యాంటిసిపేషన్ ఉండే కైండ్ ఆఫ్ యాక్టర్స్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తోంది నాకు. సో ఆ లాస్ట్లో ఎవరు వస్తారు అనే దానికోసం వెయిట్ చేయండి మ్యాక్సిమం. సో ఇదొక మెయిన్ పాయింట్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే డెఫినెట్గా మనకి సర్ప్రైజింగ్ క్యామియోస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా క్యామియోస్ అయితే ఉంటాయి, అదైతే క్లియర్. అండ్ ఆఫ్ కోర్స్ అడివిశేష్ ఆల్రెడీ ఉన్నాడు, అది కన్ఫర్మ్ అయిపోయింది కూడా. అండ్ స్టంట్ మాస్టర్ ఇంకో విషయం కూడా లీక్ చేసాడు, అదేంటంటే హీరోయిన్తో కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుందంట. సో అది కూడా లీక్ చేశాడు, వాళ్ళే లీక్ చేశారు, నేను చేసింది ఏం కాదు ఇది. సో స్టేజ్ మీద లీక్ చేశారు అది. సో అదొకటి ఉంది. తర్వాత ఒక రాజమౌళి కైండ్ ఆఫ్ సీన్, అంటే ఆ కైండ్ ఆఫ్ గ్రాండ్ ఎలివేషన్ ఓరియంటెడ్ హై ఇచ్చే కైండ్ ఆఫ్ సీన్ ఒకటైతే ఉంటుందని చెప్పి నానిగారు అయితే చెప్తున్నారనమాట. సో ఆ కైండ్ ఆఫ్ సీన్ అండ్ సినిమా లాస్ట్ 30-40 మినిట్స్ యూనో ఒక ఫుల్ రేస్ లాగా వెళ్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ పీక్ యాక్షన్ ఉంటుంది అక్కడ అని కూడా చెప్తున్నారు. అండ్ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద రక్తపాతం అంతా కూడా అక్కడే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇదొక మెయిన్ పాయింట్ మనం కన్సిడర్ చేయాలి. అంటే బేసిక్గా ఈ హిట్ సినిమాని మీరు గమనించినట్టయితే హిట్ 1లో కూడా మీకు ఎక్కడా కూడా ఓ హెవీ యాక్షన్ ఉన్న ఫీలింగ్ రాదు, మొత్తం థ్రిల్లే. ఎవడు 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 అనే క్వశ్చన్ మార్కే ఉంటుంది, అసలు గెస్ చేయలేం మనం. హిట్ 2కి వచ్చేసరికి ఏమవుద్దంటే 1 or 2 పాయింట్స్ మనం గెస్ చెయ్యొచ్చు యాక్చువల్గా. బట్ దాంట్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ వేలో కొన్ని డీటెయిలింగ్స్ ఉంటాయి, అవి చాలా బాగా అనిపించాయి యాక్చువల్గా. అంటే నేను ఒక పాయింట్ నోటీస్ చేసాను, నేను నోటీస్ చేయడం కాదు, అదే నానిగారు ఎవరో చెప్పారు యాక్చువల్గా. ఏమనంటే అడివిశేష్ గారు అనుకుంటా, అడివిశేష్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఆయన ఏం చెప్పారంటే బేసిక్గా ఏదో సౌండ్ వస్తుంది ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ సౌండ్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళి వస్తాడు. ఫస్ట్ ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు డోర్ దగ్గర గొడుగు ఉండదు, బట్ బయటికి వెళ్ళి వచ్చేసరికి అంటే మళ్ళీ ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళే టైంకి అక్కడ గొడుగు ఉంటుంది. ఇది చాలా లిటిల్ డీటెయిలింగ్, అది ఎవరు నోటీస్ చేయలేదు, ఈవెన్ పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడ నోటీస్ చేయలేదు సినిమాలో. అందువల్ల ఏంటంటే మనకి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు బేసిక్గా బయట వర్షం పడుతుంది, సుహాస్ బయటకు వెళ్ళి ఆ ఫోటో అక్కడ పెట్టేసి వచ్చినట్టయితే బేసిక్గా తడవాలి కదా, ఎందుకు తడవలేదు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ అక్కడ డీటెయిలింగ్ ఉంది, గొడుగు అక్కడ ఉంటుంది, గొడుగు వేసుకొని వెళ్ళి వచ్చి ఆ ఫోటో అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చాడు. సో గొడుగు నోటీస్ చేయలేదు, ఎవరు నోటీస్ చేయలేదు, ఈవెన్ ఆడియన్స్ నోటీస్ చేయలే, అక్కడ ఆ టైంలో పోలీస్ ఆఫీసర్ కూడా నోటీస్ చేయలే. ఒకవేళ మనం నోటీస్ చేసి ఉంటే మనకు ఆ మూమెంట్కే అర్థమైపోనేమో. బట్ అంత డీటెయిల్డ్గా ఒక సినిమాని థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు నోటీస్ చేయగలమా అంటే చేయలేం మనం. సో ఓటీటీలో వచ్చినప్పుడు వెనక్కి ముందుకి జరుపుకొని అలాగే చూడగలం. సో హిట్ 3 సినిమాలో కూడా ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఎన్నైనా ఉండే ఛాన్స్ ఉంది, బల్క్లో ఉంటాయి డెఫినెట్గా చెప్తున్నా. అండ్ బేసిక్గా హిట్ 1 అండ్ ఇంకొకటి కోఇన్సిడెన్స్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంది యాక్చువల్గా. అదే ఆ హింట్స్ అయితే మీరు నోటీస్ చేయడానికి అయితే ట్రై చేయండి, మైన్యూట్ డీటెయిల్స్. నేను కూడా నోటీస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం, చాలా డీటెయిల్డ్గా చూడాల్సి ఉంటుంది సినిమాని. సో నేను నోటీస్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత రెండోది అదే ఈ కోఇన్సిడెన్స్ ఫ్యాక్టర్. ఈ హిట్ సినిమా జరగడానికి ముందు ప్రతిసారి కూడా ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్గానే కోఇన్సిడెంట్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట, హిట్ 3 స్టోరీ లాగే. సో హిట్ 1కి ముందు ఏమో దిశ ఇన్సిడెంట్ అయింది, హిట్ 2కి ముందు ఒక యాక్ట్రెస్ ఇన్సిడెంట్ అయింది. అండ్ యాక్ట్రెస్ శ్రద్ధ ఏదో పేరు ఉంటుంది ఆవిడ, శ్రద్ధ వాల్కరో సంథింగ్. సో ఆవిడ ఒక ఇన్సిడెంట్ అయింది. హిట్ 3కి ముందేమో ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ అయింది. సో ఇవి హిట్ 3 కూడా చాలా వరకు పహల్గామ్లో షూట్ చేశారంట. అండ్ ఇది కూడా నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్గానే అనిపిస్తోంది, ఎందుకంటే కాశ్మీర్లోనే షూట్ చేశారు యాక్చువల్గా. అండ్ అక్కడ
ఆ బార్డర్లో కూడా కొన్ని ఫైట్స్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఉగ్రవాదం రిలేటెడ్గా కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టున్నాయి దీంట్లో. సో ప్రతిదీ అనమాట. సో ఇట్లా ఇన్సిడెంట్ జరగగానే దాని మీద సినిమా వచ్చేసినట్టు అయిపోతుంది అనమాట. సో విత్ ఇన్ వీక్స్లో. సో దట్ ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ కోఇన్సిడెన్స్ ఇన్ ద మూవీ హిస్టరీ అనమాట. సో అదొకటి ఈ హిట్ ఫ్రాంచైజ్తో నడుస్తోంది. హిట్ 4 కేసు పరిస్థితి ఏందో అది ఆయన ఏమి రాస్తాడో అదే ఇన్సిడెంట్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది సినిమాకి ముందు ఏటో. సో ఇదొక పాయింట్ అయితే ఉంది. సో ఇవన్నీ కాకుండా ఈ హిట్ 4లో మనకి కనబడేవి చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్. అంటే సారీ హిట్ 3లో హిట్ యూనివర్స్లో మనకి ఏవైతే క్యారెక్టర్స్ కనబడితే అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. అండ్ వాటి చుట్టే మెజారిటీ ఆఫ్ ద మూవీ తిరుగుతూ ఉంటుంది యాక్చువల్గా. హిట్ 1లో కానీ 2లో కానీ అలాగే జరిగింది. బట్ హిట్ 3 అలా కాదు. హిట్ 3లో ఏమవుతుందంటే ఎక్కడెక్కడికో వెళ్తోంది ఈ సినిమా. అంటే డార్క్ వెబ్, యూనో హింసని ఎంజాయ్ చేసే పీపుల్ అలా వెళుతోంది. ఎందుకంటే డార్క్ వెబ్లో కొన్ని కేటగిరీస్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. అవి ఎలాంటివంటే చాలా దారుణమైన హింసను చూపిస్తాయి. అండ్ లైవ్లో అది కూడా మళ్ళీ అంటే వాళ్ళ కళ్ళ ముందు లైవ్ స్ట్రీమ్ పెట్టి మనుషులను చంపడం, కట్టదిట్టంగా కొయ్యడం, ఇలా ఇవన్నీ చేస్తారనమాట. కొంతమంది దాన్ని చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో అలాంటి కేసు చుట్టూ తిరుగుతుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. సో ఈ డార్క్ వెబ్ జోన్, ఈ డార్క్ వెబ్ పీపుల్ అందరూ ఓ చోట చేరుతారు. ఆ చోటకి వెళ్తాడు అనిపిస్తుంది నానిగారు. అండ్ వెళ్ళి అక్కడ అదంతా కూడా జరుగుతుంది అనిపిస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ కావచ్చు, లేదంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీ మోడ్ కావచ్చు, ఇది మనకు కొంచెం కొత్త యాక్చువల్గా. సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనకు కొంచెం ముందుగానే బ్రెయిన్లోకి ఎక్కించుకుంటే మనకు అది ఇంకొంచెం ఎక్కువ క్లియర్ కట్గా అర్థమవుతుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అందుకే ఈ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో హిట్ 1 హిట్ 2 గురించే కాదు, హిట్ 3లో టీజర్ అండ్ ట్రైలర్లో వచ్చిన కంటెంట్స్ని బట్టి కూడా నేను ఈ విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. సో ఇలాగా హిట్ 3లో మనం నోటీస్ చేయాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఆ ఫ్రాంచైజ్ని వీళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్ళబోతున్నారో అనే దానికి సంబంధించిన లీడ్ కూడా ఉంటుంది కదా. సో అది కూడా మనం కొంచెం క్యాచ్ చేయగలగాలి. సో అదనమాట పాయింట్. సో ఎందుకంటే హిట్ 2 ఎండింగ్లో మీరు గమనించినట్టయితే నాని గారు వస్తారు, వైట్ షర్ట్లో కిందకి దిగుతారు, షాంపెయిన్ బాటిల్ పట్టుకొని. చేతి మీద చూస్తే రక్తపు మరక ఉంటుంది. ఆ కాలర్ ఇట్లా మడత ఇట్లా మళ్ళీ ఇంకో మడత వేస్తారు ఆ బ్లడ్ కనబడకుండా. అండ్ జీప్లో చూసుకుంటే కొంతమంది ఉంటారు రక్తపు మడుగులో. సో నేను అంటుంది ఏంటంటే ఆల్రెడీ హింట్ ఇచ్చారు మనకి ఎంత దారుణమైన బ్రూటల్ పోలీస్ ఆఫీసరు. సో అప్పటి నుంచే మనకి ఒక క్లారిటీ ఉంది. సో అలాగే ఇప్పుడు హిట్ 3 ఎండింగ్లో మనకి ఏదైతే చూపిస్తారో దాన్ని బట్టి హిట్ 4లో ఉండే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనకి క్లియర్ కట్గా చూపిస్తారు. హిట్ 1లో మీరు గమనించినట్టయితే విశ్వక్సేన్ గారికి ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఆయనకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ నర్వస్ ఫీలింగ్ ఉంటుంది, వణుకుతూ ఉంటారు కొంచెం. సో ఆయన కొంచెం ప్రాబ్లమే అనమాట ఆయనకి. ఓకే, సో అదొకటి ఉంది. హిట్ 2లో అడివిశేష్ గారి క్యారెక్టర్ ఏంటంటే యాటిట్యూడ్, కొంచెం నోటి దోల ఎక్కువ, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. హిట్ 3లో నాని గారిని కనుక చూసుకున్నట్టయితే బాగా అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్. సో హిట్ 4లో కూడా ఇంకో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, హిట్ 5లో ఇంకోటి ఉంటుంది, హిట్ 6లో ఇంకోటి ఉంటుంది, ఇలా నడుస్తూ ఉంటాయి అనమాట. సో క్యారెక్టరైజేషన్స్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీ వేలో బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ రోల్స్కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళనే పెట్టుకుంటున్నారు కూడా మళ్ళీ. సో అది కూడా ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఇది ఇలాగ వెళ్తూ ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టరైజేషన్స్ని కూడా మనం గట్టిగా క్యాచ్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ కూడా ఇంకోటి ఏదో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ పెడతారు. లైక్ ఏదైనా వీక్నెస్ ఉండడం, లేదంటే ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ హార్మింగ్, ఏదైనా కావచ్చు, ఎలాగైనా జరగచ్చు. అంటే ఇప్పుడు మేబీ హిట్ 4లో ఇలా కూడా జరగచ్చు. హిట్ 4కి ఇప్పుడు హిట్ 4లో విలన్ని చంపడం కోసం హీరో తనని తానే కాల్ చేసుకోవచ్చు, తనని తానే పొడి చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఎంత ఎక్స్ట్రీమ్గా అయినా వెళ్తాడు. అంటే ఇంకా ఒక విలన్ ఫర్ ఎగ్జాంపుల్ లోయల్లోకి దూకి, ఒక పెద్ద లోయ లాంటిది ఉంటుంది, ఆ లోయలోకి దూకి పడిపోతున్నాడు ఎస్కేప్ అయిపోవడానికి అని చెప్పి ట్రై చేశాడు అనుకుందాం. ఆయన్ని పట్టుకోవడానికి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అలాగే దూకేయచ్చు, ప్రాణాలు పోతాయన్నా సరే పట్టించుకోడు. అలాంటిది ఏదైనా ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో లెట్స్ సీ. సో దాట్స్ గైస్, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నోటీస్ చేసుకుంటూ ఉండాలి మనం. సో చాలా మైన్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయి, మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా నోటీస్ చేయాలి. సో దాట్స్ గైస్. అంటే యాక్షను, హింస అవన్నీ అలాగే ఉంటానే ఉంటాయి, అది కాదు, ఇవి ఇంకా ఎక్స్ట్రాడినరీ వేలో ఉంటాయి అనమాట. సో అది మ్యాటర్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.
అండ్ ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.